బేసిక్ గా మన తెలుగు వాళ్ళు ఎవరైనా కెలిగితే లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చి పడటం మనకైతే అలవాటు కదా. అలాగే డైరెక్టర్ నాగేశ్వరిని కూడా ఇచ్చి పడేశాడు. అసలు యాక్చువల్ గా ఈ ఇష్యూ ఏంటయ్యా అంటే మీ అందరికీ తెలిసే ఉంటది. ఈ పాటికి తెలియని వాళ్ళ గురించి అయితే చెప్తున్నాను. కల్కి సినిమా చూసిన తర్వాత బాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు కదా అర్షద్ వర్షి, అదేనండి మన శంకర్ దాదా ఎంబీబీఎస్ ఒరిజినల్ వర్షన్ లో ఏటీఎం క్యారెక్టర్ చేసిన ఆయన గంట సినిమాలో ప్రభాస్ గారి క్యారెక్టర్ జోకర్ లాగా అనిపించిందంట. దాంతో పాటు ఆయనకి కల్కి సినిమా కూడా నచ్చలేదంట. అంతేకాకుండా అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ అయితే చాలా బాగా నచ్చిందంట ఈయనకి. ఓకే, మీకు సినిమా నచ్చలేదు అనటం అయితే కరెక్టే, ఎందుకంటే కొంతమందికి నచ్చిద్ది, కొంతమందికి నచ్చదు, అది మీ ఇష్టం. అది పక్కన పెడితే మన ఇండియాలోనే నెంబర్ 1 పాన్ ఇండియా హీరోగా ఉన్న ప్రభాస్ గారిని జోకర్ లా ఉన్నాడు అనటం అయితే ఎంత మాత్రం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు అదే విషయంపై గత 3-4 రోజులుగా ట్విట్టర్ అయితే తగలబడిపోతుంది. ఇదే కాంట్రవర్సీపై నాని గారిని అడిగితే ఒక రిపోర్టర్ ఆయన ఏమన్నాడంటే, కేవలం ఫేమస్ అవడానికి ఎగ్జిస్టెన్స్ ని ప్రూవ్ చేసుకుంటాక మాత్రమే అలాంటి కామెంట్స్ చేస్తారని నాని గారు అయితే సమాధానం అయితే ఇచ్చాడు. అదైతే నిజమే. నిజంగా ఈ ఇష్యూ కనుక జరగకపోయి ఉంటే అర్షద్ వర్షి ఎవరో నాకైతే తెలీదు, ఆయన ఉన్నాడని కూడా తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇదే విషయంపై హీరో శర్వానంద్ గారు కూడా రియాక్ట్ అయ్యారు. ఒక యాక్టర్ ఇంకో యాక్టర్ ని కామెంట్ చేయకూడదు అనేది ఇంగిత జ్ఞానం, అది కూడా లేకపోతే ఎలా అని ఆయన అయితే రియాక్ట్ అయ్యాడు. ఇంకా సుధీర్ బాబు గారు ఇలా చాలా మంది చిన్న హీరోలు అయితే ఈ విషయంపై అయితే రియాక్ట్ అయ్యారు. సరే, ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు రీసెంట్ గా ఫ్రేమ్ లోకి మన కల్కి సినిమా డైరెక్టర్ నాగేశ్వరి గారు అయితే వచ్చారు. వస్తూనే ఒక స్లిప్పర్ షాట్ రిప్లై అయితే ఇచ్చాడు. ఆయన ఏమన్నాడంటే, ఇక్కడ నుండి వెనక్కి వెళ్ళటం అనేది లేదు, నార్త్ లేదు, సౌత్ లేదు, అంతా ఒకటే, బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ కూడా లేదు, ఉన్నదంతా ఒకటే, భారతదేశ చిత్ర పరిశ్రమ. ఆయన అయితే ఇంగ్లీష్ లో అయితే చెప్పండి, నేనైతే తెలుగులో ట్రాన్స్లేట్ చేసి అయితే మీకైతే చెప్తున్నాను. దీంతో పాటు ఆయన ఏమన్నాడంటే, అర్షద్ సార్ మీ మాటలను మీరు జాగ్రత్తగా ఎంచుకుంటే బాగుండేది, అయినా పర్వాలేదు, మీ పిల్లలకి ఆడుకోవడానికి 4 బుజ్జి టాయ్స్ అయితే నేను పంపుతున్నాను. అంతేకాకుండా నేను కష్టపడి కల్కి 2 సినిమా తీసి అది రిలీజ్ అయ్యి ఫస్ట్ డే ఫస్ట్ షో పడగానే ప్రభాస్ గారి కెరియర్ లో ఇదే బెస్ట్ మూవీ అని మీరు ట్వీట్ చేసేలాగైతే నేనైతే సినిమా తీస్తాను. ఒక పక్కన ఇది ఇలా ఉంటే ట్విట్టర్ లో ఆడెవడో ట్వీట్ అయితే వేచాడు అనమాట మన టాలీవుడ్ యాక్టర్లను విమర్శిస్తూ. ఆడేమన్నాడంటే, అర్షద్ వర్షి కంటే బెటర్ యాక్టర్ టాలీవుడ్ లో ఎవడైనా ఉన్నాడని ట్వీట్ అయితే వేశాడు. దానికి కూడా నాగేశ్వరి గారు అయితే రిప్లై అయితే పెట్టాడు. ఎవడరా నువ్వు, ఎంత హేట్ తో నువ్వేం సాధిస్తావు, మా అందరిని వేరు చేసి నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు, మేమందరం కలిసే ఉన్నాం, కొంచెం సల్లబడు, నీకు కావాలంటే బుజ్జుటాయి పంపనా, ఇలా ఒక చెప్పుతో కొట్టిన రిప్లై అయితే ఆ బాలీవుడ్ పేజ్ వాడికి అయితే మన నాగేశ్వరి గారు అయితే ఇచ్చాడు. ఇక్కడ నాగేశ్వరి గారి ట్వీట్స్ లో మీరు గమనించాల్సిన విషయం ఏంటయ్యా అంటే, ఈయన అందరికి బుజ్జి టాయ్స్ అయితే పంపుతా అంటున్నాడు. అంటే మీ జోకర్ గాళ్ళు అందరూ కలిసి చిన్నపిల్లల బొమ్మలు పంపుతాను, వాటితో ఆడుకోండి, అంతేగాని మీకు సినిమాల గురించి ఏం తెలుసనే ఆయన ట్వీట్ కి అయితే అర్థం అనమాట. నిజంగా శుతిమెత్తంగా ఎవరో హట్ అవ్వకుండా అర్థం కాని విధంగా అయితే ఎర్రకొట్టేశాడు మన నాగేశ్వరి గారు. ఇంకా అర్షద్ వర్షి అనే జోకర్ గారు అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ ఎందుకు బాగుంది అన్నాడంటే, ఆయన బాలీవుడ్ వాడు కాబట్టి. అదే అశ్వత్థామ క్యారెక్టర్ వేరే వాళ్ళు చేస్తుంటే అది కూడా బాగాలేదనేవాడేమో. అంటే బాహుబలి సినిమా రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందని వాళ్ళైతే అనుకోలేదు. నిజంగా వాళ్ళు కనుక ఎక్స్పెక్ట్ చేస్తుంటే అప్పుడే ఈ సినిమాని అయితే ఆపడానికి అయితే ప్రయత్నాలు అయితే చేసేవాళ్ళు. కానీ ఎప్పుడైతే బాహుబలి 2 రిలీజ్ అయ్యేది ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు పొందిందో, అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే ముందు మన టాలీవుడ్ వైపే చూస్తున్నారు. ఆ బాహుబలి సినిమా రిలీజ్ అయిన తర్వాత మన టాలీవుడ్ హీరోలు అందరూ కట్టగట్టుకుని బాలీవుడ్ పైన అయితే పంజా విసురుతున్నారు. బాహుబలి తర్వాత పుష్ప, త్రిబుల్ ఆర్, ఇంకా మన రీసెంట్ గా నేషనల్ అవార్డు వచ్చిన సినిమా కార్తికేయ 2, హనుమాన్ సినిమా, కాంతారా, ఇవన్నీ బాలీవుడ్ లో అయితే సూపర్ హిట్ గా అయితే నిలిచాయి. బాలీవుడ్ ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాలనే కోరుకుంటున్నారు, ఎందుకంటే వాళ్ళు చూసి విసిగిపోయారు ఆ బాలీవుడ్ వాళ్ళు తీసే సినిమాలని. మీ సినిమాల్లో మీరు స్టోరీలు మార్చడం మానేసి మా హీరోలపై ఎడితే మీకేం వస్తుంది. బాహుబలి సినిమా తీసి మోహన్ జదారో, తక్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి సినిమాలు అయితే తీశారు, అన్ని ఎత్తిపోయాయి. అప్పుడు రోబో సినిమా చూసి రావణ్ సినిమా అయితే తీశారు, అది ఎత్తిపోయింది. అంటే ఇక్కడ యాక్చువల్ గా ట్రెండ్ క్రియేట్ చేసేది ఎప్పుడు మా వాళ్ళే. దాన్ని మీరు అడాప్ట్ చేసుకుందాం అనుకుంటారు కానీ చేయలేరు, అది అందరికీ తెలిసిందే. తప్పు ఎక్కడ జరిగిందో చూసుకుని మంచి సినిమాలు చేయటం మానేసి మా మీద ఎడిస్తే ఏమొస్తుంది మీకు. అది కూడా నెంబర్ 1 గా ఉన్న ప్రభాస్ గారిని కామెంట్ చేసే రేంజ్ కాదు కదా మీది. మా వాడు ఫ్లాప్ సినిమాకి కూడా 300 కోట్లు వస్తాయి, మీ హీరోలు ఎవరికి వస్తాయి? కనీసం టాక్ తేడా వస్తే 100 కోట్లు కూడా రావట్లేదు మీ హీరోలకి. మా హీరోలు ఒక్కొక్కరిగా మీ మీద వచ్చి డామినేట్ చేస్తున్నారు కాబట్టి మీకు ఈ అసూయ. మీరు ఎప్పటి వరకు రిలీజ్ అయిన సినిమాలకి ఎలా అయిపోతే దాని తర్వాత పెద్ద దండయాత్ర జరగబోతుంది బాలీవుడ్ పైన. రిలీజ్ కి రెడీగా ఉన్న పుష్ప 2, దాని తర్వాత సలార్ 2, కల్కి 2, గేమ్ చేంజర్, దేవరా, కాంతారా 2, మరి ఇవన్నీ హిట్ అయిపోతే మీరేమైపోతారో తప్పదు. ఇంకా ఇదివరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే బాలీవుడ్ అనేవాళ్ళు, ఆ రోజులైతే మారిపోయాయి. అసలు బాలీవుడ్ లేదు, టాలీవుడ్ లేదు, ఉన్నది మొత్తం ఒకటే ఇండస్ట్రీ, ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. దాన్ని మీరు ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే మీ కుళ్ళి కుతంత్రాలు అయితే అంత త్వరగా తగ్గుతాయి. లేకపోతే ఇలాంటి స్లిప్పర్ షాట్ రిప్లైలు వస్తానే ఉంటాయి మీకు. ఎప్పటికైనా మా హీరోలపై ఆడటం మానేసి మంచి సినిమాలు చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఇంక లాస్ట్ లో మీకు గనక వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.